విప్రనారాయణ చరిత్ర. ఈ విప్రనారాయణునికి దేవదేవి అనే వేశ్యతో సంబంధం ఏర్పడింది. ఏ సంపాదన లేని ఈ మెండగాడు రంగనాథస్వామి ఆలయంలో బంగారు గిన్నె దొంగలించి తానుంచుకున్న వేశ్యకిచ్చాడు. గుడిలో జరిగిన దొంగతనం బయటపడింది. కంసాలులు, భోగంసానులు ఇళ్లన్నీ నాటి తలార్లు సోదా చేశారు. చివరికి వేశ్య ఇంట్లో ఈ దొంగ సొత్తు దొరికింది. ఈ గిన్నె ఎలా వచ్చిందని తలారి పెద్ద అడగ్గా విప్రనారాయణ ఇచ్చాడని వేశ్యమాత చెప్పింది. చివరికి పంచాయతీ సభలో విచారణ జరిపారు. ఇంతకీ ఈ సభ ఎవరిని దోషులుగా నిర్ణయించింది? గుడిలోని గిన్నెను దొంగలించి తానుంచుకున్న వేశ్యకి ఇచ్చిన మిండగాడైన విప్రనారాయణుడు దొంగ మాత్రం కాదు. ఆ దొంగ సొత్తును విప్రనారాయణ నుండి తీసుకున్న వేశ్య, ఆమె తల్లి మాత్రమే దొంగలా? అయితే విచారణ పూర్తి అయిన తర్వాత విప్రనారాయణుడే దొంగ అని నాటి సభవారు నిర్ణయించారు. అప్పుడు పంచాయతీ చెప్పడానికి రచ్చబండపై కూర్చున్న బ్రహ్మసభవారు, అంటే బ్రాహ్మణ సభవారు, చంపదగిన దారుణ నేరాన్ని చేసిన బ్రాహ్మణ్ణి మాత్రం చంపకూడదు అని విజ్ఞానాశ్వర్యం అనే ధర్మశాస్త్రంలో ఉంది. కాబట్టి విప్రనారాయణునికి జరిమానా కానీ, గుండు గొరగటం కానీ, గుడి నుండి వెళ్ళగొట్టడం కానీ చేయాలని తీర్పు చెప్పారు. అయితే ఇతని వద్ద చిల్లి గవ్వంత డబ్బు లేదు. ఎప్పుడు తానే గుండు గొరుక్కుంటాడు కాబట్టి ఇప్పుడు కొత్తగా గొరగాల్సిన పని లేదు. అంచేత ఊరు నుంచి వెళ్ళగొట్టాలని ధర్మశాస్త్ర ప్రకారం ఈ పెద్ద మనుషులు ఎంతో లక్షణమైన తీర్పు చెప్పారు. ఆ తర్వాత సాక్షాత్తు శ్రీ రంగనాథ స్వామియే పంచాయతీ సభ ముందు ప్రత్యక్షమై విప్రనారాయణుడు పూర్తిగా నిర్దోషి అని సాక్ష్యం చెప్పగా బ్రహ్మసభ ఎల్లన పరమ వైష్ణవోత్తమునికి బ్రహ్మరథము పట్టిరి అని సారంగు తమ్మయ్య తన విప్రనారాయణ చరిత్రలో రాశాడు. ఈ కాలంలో దొంగతనం చేసిన వాడు శూద్రుడైతే కాలు చేతులు నరకటమే వానికిచ్చే శిక్ష. అదే దొంగతనం చేసేవాడు బ్రాహ్మణైతే ఊరి నుంచి వెళ్ళగొట్టడమో, గుండు గొరగటమో చేసేవారు. వందలాది సంవత్సరాలుగా అగ్ర అధమ కులాల పేరిట ప్రాచీన ధర్మశాస్త్రాల ఆధారంతో ఈ పంచాయతీ సభలు ఇలాంటి శిక్షలే అమలు చేసి సిగ్గుమాలిన న్యాయాన్ని ప్రసాదించాయి. వేశ్యల వెంటబడి చెడదిరిగిన ఇలాంటి వ్యభిచార శిఖామణులే వైష్ణవ మత చరిత్రలో పరమ భాగవతములుగా, భక్తాగ్రగణ్యులుగా చిత్రించబడ్డారు. అంతేకాదు, ఈ బ్రాహ్మణ భక్తులు దొంగతనం చేసినా దేవుడే స్వయంగా వచ్చి వీరు నిర్దోషులని సాక్ష్యమిస్తారు. ఇంతకన్నా నీచాతి నీచమైన కల్లబొల్లి కథల్ని ప్రపంచంలో ఏ దేశ పురోహిత వర్గమో బహుశా సృష్టించలేదేమో. మధ్యయుగాల నాటి పంచాయతీ సభల్లో కేవలం కుల ప్రాతిపదికపై అమలు చేయబడిన పరమ దుర్మార్గమైన న్యాయానికి ఈ విప్రనారాయణ చరిత్ర ఎదురులేని నిదర్శనంగా నిలిచింది.